సిటిజన్ రైట్స్ ల్యాబ్కు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో దరఖాస్తుదారుడికి పరిహారం 5,000 చెల్లించాలని తెలంగాణ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అయినటువంటి దేశాల భూపాల్ గారు ఒక ఆర్డర్ను పాస్ చేయడం జరిగింది. సో దీని వెనుక ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక అభ్యర్థి అయినటువంటి డాక్టర్ ఏ శివశంకర్ ఒక ఇన్ఫర్మేషన్ కోసం ఒక ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్నటువంటి టీచర్ యొక్క అటెండెన్స్ గురించి కోరడం జరిగింది. ఎందుకోసం అంటే, అతను ఒక క్రిమినల్ కేసు లోపల విట్నెస్గా ఉన్నాడు. సో ఇక్కడ ముఖ్యంగా అతను ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏమిటంటే, ఆ టీచర్ విట్నెస్ ఇచ్చిన ఏ సమయం అయితే ఉందో ఆ సమయంలో అతను 2 ప్రదేశాల్లో ఉన్నట్టు అతనికి ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఒకటి పంచాయతీలో ఉన్నట్టు, రెండవది అతను స్కూల్లో ఉన్నట్టు. 2 విషయాలు అతని దృష్టికి రావడంతో దీన్ని కోర్టులో అతను డిఫెండ్ చేసుకోవడం కోసం సంబంధిత పనిచేస్తున్నటువంటి స్కూల్లో హెడ్ మాస్టర్ అయినటువంటి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఆ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ మొదటగా వేరే అతను ఉండడం వల్ల అతను సరైన సమాధానం ఇవ్వకుండా దాటేస్తూ వచ్చాడు. దాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో, హెడ్ మాస్టర్ ఎవరైతే వాళ్ళకు మళ్ళీ పంపించడం జరిగింది. ఎప్పుడు అప్లికేషన్ ఇచ్చాడు? డేట్ వచ్చేసి 6/1/2025 అంటే జనవరి 6 తారీఖు రోజు 2025లో ఇవ్వడం జరిగింది. కానీ అతను సరైన సమాచారం ఇవ్వలేదు. సో దీంట్లో వచ్చేసి అటెండెన్స్, బయోమెట్రిక్, మాన్యువల్ రెండింటి గురించి కోరడం జరిగింది. ఎస్పెషల్గా కొన్ని డేట్ మెన్షన్ చేశాడు. ఎందుకంటే ఇది కోర్టులో చార్జ్ షీట్ లోపల మెన్షన్ చేసిన డేట్లు డిఫెన్స్ చేసుకోవడం కోసం అభ్యర్థి ఇవ్వడం జరిగింది అప్లికేషన్. అతను క్లియర్గా ఈ ఇన్ఫర్మేషన్ కూడా దేనికోసమని అతనికి వివరించడం జరిగింది. కానీ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అయినటువంటి హెడ్ మాస్టర్ సరైన సమయంలో స్పందించలేదు. సో దీంతో అతను ఏం చేశాడంటే, డిఈఓ గారికి కంప్లైంట్ చేశాడు. అంటే ఫస్ట్ అప్పీల్ చేశాడు. చేస్తే సంబంధిత డిఈఓ ఏం చేశారంటే, సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ హెడ్ మాస్టర్ గారికి లెటర్ను ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఓకే, సో దీనిపైన వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో సంతృప్తి చెందని అభ్యర్థి ఏం చేశాడు, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాడు. సో నేను అప్లికేషన్ ఇచ్చిన టైం కంటే చాలా లేట్గా ఇవ్వడం, అదేవిధంగా బయోమెట్రిక్ అటెండెన్స్ను దాచిపెట్టడం, సో ఇలాంటివి జరిగిందనమాట. సో అక్కడ ఏమైంది, హియరింగ్ వచ్చేసి 23 ఏప్రిల్ 2026 రోజు హియరింగ్ జరిగింది. సో ఆ హియరింగ్ లోపల పిఐఓ ఇచ్చినటువంటి సమాధానం ఏదైతే ఉందో దానికి అన్సాటిస్ఫై అయినటువంటి స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ దేశాల భూపాల్ గారు 30 రోజుల్లో ఎందుకు సమాధానం ఇవ్వలేదు అనే వివరణను ఇవ్వడం లోపల పిఐఓ విఫలమయ్యారు. అదేవిధంగా పిఐఓ ఉద్దేశపూర్వకంగా మరియు దురుద్దేశంతో సమాచారాన్ని దాచిపెట్టారని, సో దానివల్ల అప్పీల్దారుకి మానసిక వేదన మరియు విధానపరమైన నష్టం కలిగించారని భావించిన కమిషన్ అభ్యర్థికి 5,000 పరిహారం చెల్లించాలని ఆర్డర్ను పాస్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మనం ఆర్టీఐ అప్లికేషన్ లోపల మనకు ప్రాపర్గా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ప్రాపర్గా రెస్పాండ్ కాకపోతే మనం స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ మనకు జరిగిన నష్టాన్ని చూపించి నష్టపరిహారం ఇవ్వమని అడగొచ్చు. అదేవిధంగా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లోపల ఏదైనా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఉంటే దానిపైన వాళ్ళపై డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరపమని కూడా ఆదేశించే అధికారం స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్కు ఉంటుందని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఆన్ పేపర్ ఎవిడెన్స్ తోటి మీకు చూపిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.